అనంతపురం జిల్లా గోవిందవాడ గ్రామంలో నిర్మించిన శ్రీ ఎన్నే రంగస్వామి దేవాలయం దర్శించడానికి వెళుతున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎన్నే రంగస్వామి శిష్యుడు వీరప్ప తాత దక్షిణ వైపు ప్రయాణం చేస్తూ గోవిందవాడకు వచ్చి ప్రజలకు ఎన్నే రంగస్వామి చరిత్ర చెబుతూ ఉండేవారు. ఎన్నే రంగస్వామి అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా వెలిగొండ గ్రామంలో జన్మించెను. ఎన్నే రంగస్వామి 14 సంవత్సరాల వరకు పశువుల కాపరిగా ఉంటూ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ గిరిమజప్ప తాత అనే గురువు ద్వారా నేర్చుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ అనంతపురం జిల్లా కణేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో వివాహం చేసుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకు తెలియపరుస్తూ జీవితం కొనసాగిస్తూ ఉండేవారు. ఎన్నే రంగస్వామికి వీరప్ప తాత, కుళ్ళయ్య తాత అనే 2 శిష్యులు ఉండేవారు. ఎన్నే రంగస్వామి చరిత్ర విని గోవిందవాడ గ్రామ ప్రజలంతా కలిసి ఎన్నే రంగస్వామికి గుడిని నిర్మించెను. గుడి ప్రక్కనే శిష్యుడు వీరప్ప తాత నివాసం ఏర్పాటు చేసుకుని స్వామికి సేవలు చేస్తూ ఉండేవారు. తపస్సు చేయుటకు భూమి క్రింద ప్రత్యేక గది ఉండేది. కాలక్రమేణా భక్తులు పెరగడంతో గుడిని పునర్నిర్మితం చేశారు. ప్రతి సోమవారం భజనలు, ప్రతి శివరాత్రికి రథోత్సవ కార్యక్రమాన్ని భక్తాదులు జరుపుకుంటారు. కొన్ని కారణాల వలన మధ్యలో ఆపివేయడంతో వీరప్ప తాత ఎర్రగుంట గ్రామానికి బయలుదేరి గ్రామ ప్రజల ద్వారా గోవిందవాడలో ఉన్న రథాన్ని ఎర్రగుంటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రథం కదలకపోవడంతో అతి కష్టం మీద రథాన్ని ఎర్రగుంట గ్రామానికి తీసుకుని వెళ్ళారు. ఇటీవలి కాలంలో గోవిందవాడ గ్రామ ప్రజలు కొత్త రథాన్ని తయారు చేయించి రథోత్సవ కార్యక్రమాన్ని పునః ప్రారంభం చేశారు. కొంతమంది దుండగులు నిధి ఉన్నదని అనుమానంతో బసవన్న విగ్రహాన్ని పెకిలించడంతో గ్రామ ప్రజలంతా కలిసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు.